హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ భాష. సో ఈ వీడియోలో ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్లో లాస్ట్ ఇయర్, దట్ ఈస్ 2024లో అడిగిన అథమెటిక్ క్వశ్చన్స్ని మనమైతే సాల్వ్ చేద్దాం. సో లెట్స్ సాల్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఏబిసి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 4 days అన్నారు. సో ఇలా రాసుకుంటాను, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ముగ్గురు కలిసి 4 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారు. వైల్ బి మాత్రం అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 24 days అన్నారు. సో నేను దీని ఎల్సిఎం తీసుకుంటాను. ఎల్సిఎం ఎంత వస్తుంది? 24 వస్తుంది. దిస్ ఈజ్ ద టోటల్ వర్క్. అప్పుడు మనకి ఏ అలాగే బి అలాగే సి యొక్క ఎఫిషియన్సీ ఎంత వస్తుందంటే 24ని 4తో డివైడ్ చేస్తే మనకి 6 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో అంటే దీని అర్థం ఏంటి అంటే ఏ అలాగే బి ప్లస్ సి ఈ ముగ్గురు కలిసి రోజుకి 6 ఐటమ్స్ని ప్రిపేర్ చేయగలరు. బి మాత్రం ఒక ఐటమ్ని మాత్రమే ప్రిపేర్ చేయగలరు. ఓకే, సో నేను ఇక్కడ రాస్తాను. సో బి ఒక ఐటమ్ని ప్రిపేర్ చేయగలదు. ఓకే, సో బి ఒక ఐటమ్ ప్రిపేర్ చేయగలదు అంటే ఏ ప్లస్ సి ఎన్ని ఐటమ్స్ని ప్రిపేర్ చేయగలదు? 5 items, రైట్? ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 6 ఐటమ్స్ని ప్రిపేర్ చేస్తుంది. ఓకే, చేస్తారు కాబట్టి బి అనేది కేవలం సో మొత్తం 6 కాబట్టి బి 1 అయితే ఏ ప్లస్ సి అనేది 5 అయింది, అదనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ సి అన్నారు. సో ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ 300% మోర్ దాన్ దట్ ఆఫ్ బి. 300% మోర్ అంటే 4 అనమాట. 100 + 300 అప్పుడు 400. 400/100 4 అవుతుంది. సో 4b అవుతుంది. ఓకే, సో ఇది కూడా ఆ ఎఫిషియన్సీ, ఇది ఏదైతే ఉందో ఇది ఎఫిషియన్సీ అనమాట. ఇటు పక్క ఏదైతే ఉందో అది ఎఫిషియన్సీ. కాబట్టి ఈ యొక్క రిలేషన్ మనకి తెలిసింది. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే బి అంటే 1 కదా, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1, కాబట్టి అది ఇక్కడ పెడతాను. సో అప్పుడు మనకి సి ఎంత వస్తుంది? 4 వస్తుంది, అది ఇక్కడ పెడతాం. C4 అయినప్పుడు ఏ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇప్పుడు మనకి ఎఫిషియన్సీస్ వచ్చేసాయి. ఏ ఎఫిషియన్సీ ఎంత? 1, అలాగే బి ఎఫిషియన్సీ 1, సి ఎఫిషియన్సీ మాత్రం 4. ఓకే, మనకి ఎఫిషియన్సీస్ అయితే మనం కనుక్కున్నాం. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమడిగాడు అంటే దెన్ ఫైండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై ఏ అండ్ సి టు కంప్లీట్ ద వర్క్. ఏ అలాగే సి టు కంప్లీట్ ద వర్క్ మనకి కావాలి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం టోటల్ వర్క్ 24 బై ఎఫిషియన్సీ వేస్తే మనకి ఏమొస్తుందంటే నెంబర్ ఆఫ్ డేస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నా ఫస్ట్ ఏ చూసుకుంటాను. ఏ సి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలి మనకి. ఓకే, టైం టేకెన్ ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ అనేది కావాలి. సో టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ 24/1. సి వచ్చేసరికి 24 బై సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4. సో ఇది 24 వస్తుంది, ఇది ఎంత వస్తుందంటే 6 వస్తుంది. కాబట్టి మనకి 24 - 6 ఎంత? 18. సో 18 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో 18 అనేది మనకి ఆన్సర్. ఇక్కడ మీకు ఇలా కన్ఫ్యూజింగ్గా ఉంటే ఒక చిన్న ఫార్ములా అనేది మైండ్లో పెట్టుకోండి. ఆ ఫార్ములా ఏంటి అంటే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఓకే, ఈ ఫార్ములా అయినా మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం చేసేయచ్చు ప్రాబ్లం. లెట్స్ సాల్వ్ ది సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ద రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ పి టు ద ఏజ్ ఆఫ్ క్యూ. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ పి టు ద ఏజ్ ఆఫ్ క్యూ 4 years ago ఈజ్ 2:1 అన్నాడు. అంటే ఇక్కడ ఎలాగంటే మనకి పి క్యూ ప్రెజెంటేజ్ అనేది పి అనుకుందాం, అలాగే క్యూ ప్రెజెంటేజ్ అనేది మనం క్యూ అనుకుందాం. సో ఇక్కడ ఏమి ద రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ పి అంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ పి అంటే పి టు ద ఏజ్ ఆఫ్ క్యూ 4 years ago అంటే క్యూ యొక్క ఏజ్ 4 years ago. ఇది రేషియో వచ్చేసరికి 2:1 అన్నాడు. ఓకే, అండ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఆర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఇస్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ పి అండ్ క్యూ అండి. ఓకే, ప్రెజెంటేజ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ పి అండ్ క్యూ. అండ్ 16 years ago అంటే 16 years ముందు ఆర్ 10 years అన్నప్పుడు ప్రెజెంటేజ్ ఎంత వస్తుంది? 26 కదా, రైట్? సో అప్పుడు ఆర్ ప్లస్లో నేను రాస్తానంటే 26 రాస్తాను, ఇక్కడ 26. అప్పుడు నాకు పీ ప్లస్ క్యూ ఎంత వస్తుంది? 52 వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి దీన్ని సాల్వ్ చేస్తాను. పీ ఈజ్ ఈక్వల్ టు 2q - 8 వస్తుంది. ఓకే, సో ఇక్కడ పీ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు నాకు 2q - 8 + q ఈజ్ ఈక్వల్ టు 52 వస్తుంది. 3q ఈజ్ ఈక్వల్ టు 60 వస్తుంది. q ఈజ్ ఈక్వల్ టు ఈజ్ నథింగ్ బట్ 20 వస్తుంది. ఓకే, q ఏజ్ 20 వచ్చింది కాబట్టి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, లేదా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, సో 2 × 20 - 8, 40 - 8 ఎంత? 32. సో పీ ఏజ్ ఎంత? 32. ఓకే, సో 32 + 20 యావరేజ్ ఎంత? మనకి ఆర్ మనకి ఆల్రెడీ తెలుసు, ఆర్ మనకి 26. సో మనకి ఏం అడిగాడంటే సమ్ ఆఫ్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ పీక్యూఆర్, ఇవన్నీ సమ్ కావాలి. 30 + 20 ఎంత? 52 + 26 78. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే 78 వస్తుంది. సో ఆన్సర్ 78. ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సాల్వ్ ద థర్డ్ క్వశ్చన్.
ఓకే. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే అన్ అమౌంట్ ఆఫ్ 12,200 ఉందంట. ఓకే, ఇక్కడ ఎంత అమౌంట్ 12,200 అనే అమౌంట్ ఉంది. ఈస్ పార్ట్లీ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ. పార్ట్లీ అంటే దాంట్లో కొంచెం తీసి స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేశారంట. నాకెంతో తెలియదు కాబట్టి నేను దాన్ని ఏ అనుకుంటా. ఓకే, ఏ అమౌంట్ అనుకుంటాను. ఓకే, సో ఈ ఏ అమౌంట్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఫర్ 2 years అన్నాడు. సో 2 years అన్నాడు కాబట్టి 2 years అన్నాడు. ఓకే, అంతా ఫైన్. అండ్ ఇన్ స్కీమ్ బి, సో ఇదే అమౌంట్ని ఇంకొంచెం స్కీమ్ బిలో కూడా ఇన్వెస్ట్ చేశాడు. దాన్ని నేను బి అనుకుంటా. ఓకే, అమౌంట్ ఎంత అంటే బి. అండ్ నెక్స్ట్ అట్ ద సేమ్ రేట్, అంటే ఈ రేట్ ఏదైతే ఉందో అదే రేట్ అనమాట. అట్ సేమ్ రేట్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్. కాకపోతే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years అన్నాడు. అంటే టైం వచ్చేసరికి మనకి ఎంత 4 years అవుతుంది. ఓకే, ఇఫ్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బోత్ స్కీమ్స్ ఆర్ ఈక్వల్ ఫైండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ. ఓకే, సో ఇక్కడ మనకి దీని నుంచి వచ్చిన ఇంట్రెస్ట్, ఓకే, అలాగే దీని నుంచి ఇచ్చిన ఇంట్రెస్ట్ రెండు ఈక్వల్ అంట. ఓకే, సో కాబట్టి మనం దీనికి ఇంట్రెస్ట్ కనుక్కుంటాం, దీనికి ఇంట్రెస్ట్ కనుక్కుంటాం, రెండు ఈక్వల్ చేస్తాం. ఓకే, సో చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. దానికన్నా ముందు మనకి ఏం తెలియాలంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి అనేది తెలియాలి. ఓకే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ ఎఫెక్టివ్ రేట్ కనుక్కుంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎఫెక్టివ్ రేట్ ఏమొస్తుందంటే 2r + r²/100 వస్తుంది. ఈ ఫార్ములా ఎప్పుడు అంటే వెన్ ఎవర్ ఇట్ ఈస్ గివెన్ దట్ ద టైం పీరియడ్ ఇస్ 2 years. 2 years ఇచ్చినప్పుడు ఎఫెక్టివ్ రేట్ అన్నప్పుడు ఇది ఫార్ములా వస్తుంది. సో ఇప్పుడు 10 కానీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 20 + 100/100 మనకి ఎంత వస్తుందంటే 21 వస్తుంది. సో 21 అనేది ఎఫెక్టివ్ రేట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి 21% అనేది మనకి ఎఫెక్టివ్ రేటు. 21% ఆఫ్ ద అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ హియర్. ఓకే, సో ఇలా అనమాట ఎఫెక్టివ్ రేట్ కనుక్కుంటాం. దట్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ద అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ గెయిన్డ్ ఫ్రమ్ దిస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇది వచ్చిన ఇక్కడ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ ఎఫెక్టివ్ రేట్ ఏం లేదనమాట, సింపుల్. ఓకేనా, సో r/t అనమాట, అంతే, ఇంకేం లేదు. ఓకేనా, ఎన్ని సంవత్సరాలు ఉంటే దాని ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తాము. సో ఇక్కడ 4 × 10 40 వస్తుంది. ఇక్కడ 40% ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఎంత బి. సో ఇక్కడ ఇది ఏదైతే ఉందో బి అనేది ఏదైతే ఉందో తో అమౌంట్ కాబట్టి ఇక్కడ ఇది ఇంట్రెస్ట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ఇంట్రెస్ట్ ఈక్వల్, కాబట్టి రెండు ఈక్వల్ చేసుకుంటాను. ఓకే, సో పర్సంటైల్ క్యాన్సిల్. మనకి a/b ఈజ్ నథింగ్ బట్ మనకి ఎంత వస్తుందంటే a/b ఈజ్ నథింగ్ బట్ 40/21 వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద రేషియో. సో మనకి రేషియో వచ్చింది. కానీ అక్కడ అడిగింది ఏంది స్కీమ్ ఏ కనుక్కోవాలి మనం యాక్చువల్గా. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే దెన్ ఫైండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేశారనేది మనం కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ 12,200ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఏ గాను అలాగే బి గాను. అంటే దాని అర్థం ఏంది a + b ఈజ్ నథింగ్ బట్ 12,200 కదా. ఓకే, సో a/b తెలుసు. సో దీని నుంచి మనం ఈజీగా కనుక్కోవచ్చు కదా. ఓకేనా, సో 40 + 21 ఎంత 61. సో 61 parts ఈజ్ నథింగ్ బట్ 12,200. 1 part ఈజ్ ఈక్వల్ టు 200 కాబట్టి మనకి ఇది ఎంత వస్తుంది 40 × 200 వస్తుంది. ఇది ఎంత వస్తుంది అంటే 40 × 200 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత 8,000 అనేది ఆన్సర్. ఒకవేళ బి కావాలంటే 21 × 200 వేసుకుంటాం. ఎంత వస్తుందంటే 4200. ఇది ఆన్సర్. కాబట్టి మనకి ఏ అడిగాడు కాబట్టి 8,000. సో 8,000 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 12,000 అండ్ 8,000 రెస్పెక్టివ్లీ అన్నాడు. ఓకే, నేను ఇక్కడ రాసుకుంటాను. సో ఏ వచ్చేసరికి 12,000 అన్నారు. ఓకే, అలాగే బి వచ్చేసరికి 12,000, సి వచ్చేసరికి 8,000 మాత్రమే. ఓకే, అండ్ బి ఇన్వెస్టెడ్ ఓన్లీ ఫర్ x months అన్నాడు. ఓకే, x months మాత్రమే అన్నాడు కాబట్టి ఇంటూ x రాశాను. సి లెఫ్ట్ ద బిజినెస్ x months బిఫోర్ ఏ ఇయర్. అంటే ఇయర్ ఉంది, x months బిఫోర్ అంటే 12 - x రాస్తాం. ఓకే, ఇఫ్ ఏ గాట్ 1,800 అవుట్ ఆఫ్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 3,200 ఫైన్ ద వాల్యూ ఆఫ్ x. సో ఇది వచ్చేసరికి మనకి ఇయర్ మొత్తం ఉంటుంది. ఏ అనేది ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఏ అనేది ఇయర్ మొత్తం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ ఏంటి అంటే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే ఓకే, సో ఇదేదైతే ఉందో ఈ రేషియో కనుక్కున్నాం అనుకో మనకి ఏమొస్తుందంటే వాటి యొక్క ప్రాఫిట్ షేరింగ్ యొక్క రేషియో అనమాట. ఈ రేషియో ఏదైతే ఉందో రైట్. ఇక్కడ మనకి ఇది ఎలా ఈ స్టేట్మెంట్ దాని అర్థం ఏంటంటే ఏ గాట్ 1,800 అవుట్ ఆఫ్ ద టోటల్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 3,200. అంటే ఏకి వచ్చే ప్రాఫిట్ డివైడెడ్ బై మొత్తం వచ్చే ప్రాఫిట్. అంటే ఏకి వచ్చే ప్రాఫిట్ అలాగే బీకి వచ్చే ప్రాఫిట్ అలాగే సికి వచ్చే ప్రాఫిట్. ఓకే, సో ఏకి ఎంత వచ్చింది 1,800 వచ్చింది, మొత్తం ఎంత 3,200. ఓకే, సో ఈ విధంగా మనం ఇది కానీ రాసుకున్నట్టయితే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇది ఇక్కడ రాస్తాను చూడండి.
ఓకే, సో ఇక్కడ మనము ఏ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను క్యాన్సిల్ చేసేయచ్చు, 3 zeros క్యాన్సిల్ చేసేయచ్చు, 3 zeros క్యాన్సిల్ చేసేయచ్చు, 3 zeros క్యాన్సిల్ చేసేయచ్చు. కాబట్టి ఇక్కడ ఏ చూసుకున్నట్టయితే 12 × 12 144 వస్తుంది, డివైడెడ్ బై మొత్తం. సో మొత్తం ఎంత అంటే 144. బి వచ్చేసరికి 12 × x 12x. సి వచ్చేసరికి 8 × 12 మైనస్ x కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తాను. 8 × 12 అంతా 96 మైనస్ 8 × x అంతా 8x. దట్ ఈస్ నథింగ్ బట్ 1800/3200. ఓకే, ఇక్కడ 2 0 క్యాన్సిల్. సో 2 9s, ఇదంతా 2 16s, రైట్. ఇది వచ్చేసరికి 1s, ఇదంతా 16s. ఓకే, సో ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 144 96. ఓకే, 144 + 6 150, 150 + 90 240. సో ఈ వాల్యూ మొత్తం 240 వస్తుంది. 12x మైనస్ 8x అంతా 4x. సో ఇది మొత్తం ఎంత వస్తుందంటే 240 + 4x వస్తుంది. ఓకే, సో నేను దీన్ని ఇలా రబ్ చేస్తాను. టూ 240 + 4x ఇక్కడ వచ్చేసరికి 1/16. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/16. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 256. సో ఇక్కడ రాస్తాను 256 = 240 + 4x. ఓకే, సో ఇది అలా వెళ్తుంది, మైనస్ చేస్తే మనకి 16 వస్తుంది. సో 4x ఈజ్ నథింగ్ బట్ 16, x ఈజ్ నథింగ్ బట్ 4. సో మనకి ఈ క్వశ్చన్లో కనుక్కోమనింది ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో x ఈజ్ 4 అనమాట. సో ఆప్షన్ నెంబర్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో లెట్స్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే ట్రైన్స్ ప్రాబ్లమ్ ఇది. ఓకే, ట్రైన్ ఏ క్రాసెస్ ఎ 230 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 29 seconds. ఓకే, సో దీన్ని సింపుల్గా ఫార్ములా రాసేసుకుంటాను. ఓకే, సో ట్రైన్ ఏ అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఓకే లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ప్లస్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ డివైడెడ్ బై టైం. ఓకేనా, ఇది జనరల్ ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములా విధంగా ఈ స్టేట్మెంట్ని రాసుకున్నట్టయితే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ నథింగ్ బట్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ మనకు తెలియదు, లెంత్ తెలియదు, కాకపోతే మనకు ప్లాట్ఫామ్ తెలుసు ఎంత 230 డివైడెడ్ బై టైం తెలుసు ఎంత 29. సో అయిపోయింది. నెక్స్ట్ అండ్ ట్రైన్ బి క్రాసెస్ 150 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 24 seconds. ఓకే, దీన్ని కూడా అలాగే రాసుకుందాం. ఎస్బీ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ బి ప్లస్ ప్లాట్ఫామ్ ఎంత 150 డివైడెడ్ బై 24 అనమాట. ఓకే, సో దీన్ని కూడా ఇలా రాసుకున్నాము. ట్రైన్ బి హ్యావింగ్ ఏ లెంత్ ఆఫ్ 450 meters. ఓకే, మనకి ఇది తెలుసు అనమాట, ఇది లెంత్ ఆఫ్ ట్రైన్ బి మనకి 450 ఇచ్చారు. ఓకే, సో మనం దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇదంతా 450. సో అప్పుడు మనకి ఇది ఎంత వస్తుందంటే 600 డివైడెడ్ బై 24 వస్తుంది. సో ఇది 12 5s కదా, 12 5 60 కాబట్టి 50 12 2s మనకి 25 meters per second వస్తుంది. ఓకే, మనకి స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి 25 meters per second వచ్చేసింది కాబట్టి ఓకే స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి వచ్చేసరికి 25 meters per second. ఓకే, ఇది వచ్చేసింది. అలాగే మనకి ఈ లెంత్ ఆఫ్ ట్రైన్ బి కూడా మనకి ఆల్రెడీ వాడే ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ రాసుకుందాం. ఎంత వచ్చేసరికి 450 meters. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏమి ఇచ్చారంటే ట్రైన్ బి హ్యావింగ్ లెంత్ 450 meters క్రాసెస్ ఏ ట్రైన్ ఇన్ 160 seconds అన్నాడు. ఓకే, వైల్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఓకే, సో సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు ఏమవుతుంది, స్పీడ్ ఏమవుతుంది, సేమ్ డైరెక్షన్ అప్పుడు స్పీడ్ అనేది మైనస్ అవుతుంది, డిఫరెన్స్ తీసుకోవాలా. ఓకే, డిఫరెన్స్ తీసుకోవాలా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు మనం అడిషన్ తీసుకుంటాం. ఓకేనా, సో మనం ఎప్పుడైనా ట్రైన్లో వెళ్ళేటప్పుడు టూ ఆపోజిట్ ట్రైన్స్ అనేవి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కదా, అంటే దాని ఎఫెక్టివ్ స్పీడ్ ఎంత అవుతుందంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కేసులో మనం యాడ్ చేస్తాం. అలా కాకుండా సేమ్ డైరెక్షన్ అప్పుడు స్లోగా పోతున్నట్టు అనిపిస్తుంది. ఓకేనా, స్లోగా పోతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఎఫెక్టివ్ స్పీడ్ ఏమవుతుంది మైనస్ చేస్తాం కాబట్టి ఎస్ఏ మైనస్ ఎస్బీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము అలా రాసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ఏ ఏది ఎక్కువ ఏది తక్కువ నాకు తెలియదు కాబట్టి ఎస్ఏ ఇలా రాసుకుంటాను. ఎస్ఏ మైనస్ ఎస్బీ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి డివైడెడ్ బై టైం అనమాట. టైం మనకి 160 seconds అన్నది. ఓకే, 160 seconds అయిపోయింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఫైండ్ హౌ మచ్ టైం విల్ ద ట్రైన్ ఏ టేక్ టు క్రాస్ ఏ 50 meters లాంగ్ బ్రిడ్జ్ అన్నాడు. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే బ్రాకెట్లో ఇచ్చారు స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి ఈజ్ గ్రేటర్ దాన్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ కాబట్టి దీనికి మనం ఈజీగా రాసుకోవచ్చు ఏంటంటే ఎస్బీ మైనస్ ఎస్ఏ. ఎస్బీ మనకు తెలుసు ఎంత 25. ఓకే, సో ఇది మనకు తెలుసు ఎంత 450 కదా. సో అప్పుడు మనం ఇది రాసుకుందాము. ఎస్బీ ఎంత 25 మైనస్ ఎస్ఏ దట్ ఈస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి మనకు తెలుసు 450 డివైడెడ్ బై 160. ఓకే, సో ఇదంతా రబ్ చేస్తాను. సో ఇది వచ్చింది. సో మనకి ఈ వాల్యూ తెలుసు. ఇక్కడ ఎస్ఏ ఎల్ఏ 2 అన్నోన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎస్ఏ ఎల్ఏ 2 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి మనకి కావాల్సింది 2 ఈక్వేషన్. సో 2 ఈక్వేషన్ ఉన్నాయి, ఇది ఒకటి ఉంది. సో దీని నుంచి మనం ఎస్ఏ కనుక్కోవచ్చు, ఎల్ఏ కనుక్కోవచ్చు, 2 కనుక్కోవచ్చు. సో లెట్స్ సాల్వ్ దీస్ 2 ఈక్వేషన్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ ఎస్ఏ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఈ ఎస్ఏ ఏదైతే ఉందో అక్కడ ఇది ఇక్కడ పెట్టినా వస్తుంది, లేదు
మనం ఈ ఎల్ఏ ప్లేస్లో పెడదాం. మనకి అక్కడ అడిగింది ఏంటంటే మనకి హౌ మచ్ టైం టేకెన్ టు క్రాస్ ద 50 మీటర్స్ బ్రిడ్జ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్పీడ్ కావాలి, లెంత్ కావాలి. కాబట్టి ఇక్కడ దీని నుంచి ఎల్ఏ కనుక్కుంటాను. ఎల్ఏ ఈజ్ ఈక్వల్ టు 29 SA మైనస్ 230. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. కాబట్టి 25 మైనస్ SA ఈజ్ ఈక్వల్ టు ఎల్ఏ ఎంత అంటే 29 SA మైనస్ 230 ప్లస్ 450 డివైడెడ్ బై 16. ఓకే, సో ఈ వాల్యూ చూసుకున్నట్టయితే మనకి 29S ఇది ప్లస్ 220 వస్తుంది. సో 220 డివైడెడ్ బై 16 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ రాసుకున్నానండి 29 SA ప్లస్ 220 డివైడెడ్ బై 16. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్టయితే మనకి 16 అటు వెళ్తుంది. 16 25 ఎంత 4000 అనుకుంటా. కాదు, యాక్చువల్గా ఇక్కడ 16 కాదు, ఇది 160. సారీ, ఇక్కడ 160 సెకండ్స్ ఇచ్చింది. సో ఇది 160 అవుతుంది. కాబట్టి ఇక్కడ 4000 అవుతుంది. సో 4000 మైనస్ 16 SA దట్ ఈస్ ఈక్వల్ టు 29 SA ప్లస్ 220. సో ఈ 16 అలా వెళ్తే మనకి ఎంత వస్తుందంటే 29 ప్లస్ 16 45 SA వస్తుంది. సో 45 SA దట్ ఈస్ ఈక్వల్ టు ఈ 22 అనేది ఇలా వస్తుంది, మైనస్ అవుతుంది. సో 4000లో 200 మైనస్ అయితే 3800 మైనస్ 20 3780 వస్తుంది. ఐ హోప్ ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ మనము దీని నుంచి సాల్వ్ చేస్తే 9 5s 9 4s 240. ఇక్కడ మనకి ఇది క్యాన్సిల్ కొట్టేస్తే మనకి ఎంత వస్తుందంటే 5 1s 5 84 అనుకుంటా. యా దట్స్ ఇట్ 84. సో SCA మనకి ఎంత వస్తుందంటే 84 వచ్చింది. సో నో ఇట్స్ నాట్ పాసిబుల్. యాక్చువల్లీ ఎక్కడ తప్పుపోయింది. ఇక్కడ తప్పు చేశాను. 160 SCA. సారీ, దిస్ ఈజ్ ద రాంగ్ థింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఇది 160 ఇది యాక్చువల్గా ఇక్కడ ఎంత వస్తుందంటే 160 వస్తుంది. సో ఇక్కడ చేస్తే నేను ఎంత వస్తుందంటే 4000 మైనస్ 160 SCA వస్తుంది. ఓకే, 160 SCA దట్ ఈస్ ఈక్వల్ టు 29 SCA ప్లస్ 220. ఓకే, సో ఇప్పుడు 160 అలా వెళ్తుంది. 160 అలా వెళ్తే మనకి ఎంత వస్తుందంటే 189, రైట్? ఎస్, 189 SCA. ఇప్పుడు ఇది వచ్చేసరికి 378 వచ్చింది. సో ఇదంతా సింప్లీ 20 అనమాట. కాబట్టి మనకి SCA వచ్చేసింది. SCA ఈజ్ నథింగ్ బట్ 20 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, సో SCA వచ్చేసింది కాబట్టి నేను ఇదంతా తీసేస్తాను. ఓకే, సో మనకి SCA 20 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. SCA ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు అడిగింది చూద్దాం. ఫైండ్ హౌ మచ్ టైమ్ విల్ ద ట్రైన్ ఏ టేక్ టు 50 మీటర్స్ టు లాంగ్ బ్రిడ్జ్ అన్నాడు. అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ప్లస్ 50 మీటర్స్ బ్రిడ్జ్ బై టైం. సో ఈ టైం కనుక్కోవాలి. దానికన్నా ముందు మనం ఇది కనుక్కోవాలి, ఎల్ఏ కనుక్కోవాలి. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 29 ఇంటూ SCA అంతా 20 మైనస్ 230. ఇదంతా వస్తుందంటే 580. ఎస్, 580 మైనస్ 230. అప్పుడు లెంత్ ఎంత వస్తుందంటే 350 వస్తుంది. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ 350 పెడదాం. 350 ప్లస్ 50 ఎంత 400 బై T. సో అప్పుడు T ఎంత వస్తుంది 400 బై 20. ఇట్ ఈస్ నథింగ్ బట్ 20 సెకండ్స్ అనమాట. సో మనకి ఆన్సర్ అంతా 20 సెకండ్స్. ఓకే, సో దిస్ ఈజ్ అ లాంగ్ క్వశ్చన్. ఓకే, సో ఇది పెద్ద క్వశ్చన్ కానీ చేయొచ్చు. ఓకే, ఇది అడిగాడు కానీ మనకి టైం టేకింగ్ అనమాట. సో కాబట్టి మనం సెలక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ IBPS PO ప్రిలిమ్స్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా లాంగ్ క్వశ్చన్, టైం టేకింగ్ కూడా. ఓకేనా, కానీ చేసుకుంటూ కూర్చున్నామంటే ఈ ప్లేస్లో మనం మిగతా చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఎలా ఉండాలంటే ఫస్ట్ ఏవైతే చేయొచ్చో అవి చేసేయాలి. మనం ఫస్ట్ ఏం చేయాలంటే సింప్లిఫికేషన్స్ ఉన్నాయి, అవి చేసేయాలి. ఓకేనా, సో తర్వాత డిఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేసేయాలి. నెంబర్ సిరీస్ ఏమైనా ఉంటే అవి చేయాలి. అవన్నీ చేశాక లాస్ట్లో మాత్రమే అర్థమెటిక్ రావాలి. ఓకే, సో ఇలా చేసినట్టయితే మనకి ఏవైతే ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మిస్ అవ్వు. ఓకే గైస్, లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ద రేషియో ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అన్నాడు. అంటే స్టిల్ వాటర్ని నేను బీగా రాసుకుంటాను. ఓకే, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ బీగా, అలాగే అప్ స్ట్రీమ్లో B మైనస్ S అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 4:3 అయింది. ఓకే, ఎ బోట్ కవర్స్ 560 కిలోమీటర్స్ ఇన్ 7 hours ఇన్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు. సో డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత B ప్లస్ S. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 560, టైం ఎంత 7. సో క్యాన్సిల్ చేస్తే ఎంత 80. మనకి B ప్లస్ S ఎంత 80. ఓకే, సో ఇక ఈ రేషియో చూద్దాం. ఈ రేషియో చూసుకున్నట్టయితే B వచ్చేసరికి 4 ఉంది. B ఎంత 4. ఓకేనా, 4 పార్ట్స్ అనుకుంది. ఓకేనా, ఈ B ఎంత 4 పార్ట్స్. ఓకేనా, సో అప్పుడు
బి మైనస్ ఎస్ ఎంత 3, అప్పుడు ఎస్ ఎంత అవ్వాలా 1 పార్ట్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు మనకి 3 పార్ట్స్ వస్తుంది. ఓకే, సో ఇది మనకు తెలుసు, బి ప్లస్ ఎస్ తెలుసు. సో ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఓకేనా, 4 పార్ట్స్ ప్లస్ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 80. సో అప్పుడు మనకి 5 పార్ట్స్ ఎంత వస్తుంది, 80 వస్తుంది. అప్పుడు 1 పార్ట్ ఎంత 16. ఓకే, సో 1 పార్ట్ 16 అంటే ఇది బి స్పీడ్ ఎంత వస్తుంది, 64 వస్తుంది. ఈ ఎస్ స్పీడ్ ఎంత 16 వస్తుంది. సో బి వచ్చు మనకి, బి తెలిసింది, అలాగే ఎస్ కూడా తెలిసింది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే, మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద టైం టేకెన్. ఇక్కడ ఫైండ్ ద టైం టేకెన్ బై బోట్ టు ట్రావెల్ ద 480 కిలోమీటర్స్ అప్స్ట్రీమ్. అప్స్ట్రీమ్ అంటే ఎంత, బి మైనస్ ఎస్. బి మైనస్ ఎస్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 480, టైం ఎంత మనకు టైమే కనుక్కోవాలి. సో బి ఎంత 64, ఎస్ ఎంత 16. సో ఇప్పుడు 16 మైనస్ 64 ఎంత 48. కాబట్టి ఈ వాల్యూ ఎంత వస్తుంది, 48 వస్తుంది. ఎంత 10, కాబట్టి టీ ఎంత 10 సెకండ్స్. సో 10 అవర్స్. సో 10 అవర్స్ ఇస్ ద ఆన్సర్. సో చూసారా, ఇది చాలా ఈజీగా ఉంది కదా. ఓకేనా, సో అలాగా కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ లెంతీగా ఉంటాయి. సో మనం కరెక్ట్గా చూసుకొని చదువుకొని ముందుగానే అంచనా వేసుకొని దానికి తగ్గట్టు చేస్తే మనకి ఇంకొన్ని మార్కులు రావచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 7th క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఏ మార్క్స్ అండ్ ఆర్టికల్ 60% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. ఓకే, వెన్ హీ అలౌస్ 40% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్, హీ ఎర్న్స్ ప్రాఫిట్ ఆఫ్ 28%. ఇఫ్ హీ అలౌస్ 60% డిస్కౌంట్, ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడు. ఓకే, సో మనకి ప్రాఫిట్ డిస్కౌంట్ మనకి క్వశ్చన్లో ఒకటే. ఓకేనా, సో కాస్ట్ ప్రైస్ కానీ మార్కెట్ ప్రైస్, ప్రాఫిట్ డిస్కౌంట్ రెండు ఒక దగ్గర కానీ కనిపిస్తే, అది కూడా పర్సంటేజెస్లో. ఓకే, నాట్ ఇన్ వాల్యూస్, పర్సంటేజెస్లో కానీ మనకు కానీ కనిపిస్తే ఒక రిలేషన్ ఉంది. అదేంటంటే మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్. ఓకేనా, 100 మైనస్ డిస్కౌంట్. ఓకేనా, ఇదన్నమాట, ఇది రిలేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. సో మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఈ రిలేషన్లో అప్లై చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వెన్ అన్ ఆర్టికల్ ఈజ్ మార్కెట్ 60% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. నేను అనుకుంటానంటే కాస్ట్ ప్రైస్ని 100 పార్ట్స్ అనుకుంటా, లేదా 100 అనుకుంటా, అంతే 100 అనుకుంటాను. మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి వాడు ఇచ్చాడు, క్లియర్గా ఇచ్చాడు 60% అబోవ్ అన్నాడు. అంటే దీనికి 60% అబోవ్ ఇచ్చాడు. 60% పెంచి వాడు దాన్ని మార్క్ చేశాడు అనమాట. అంటే ఎంత వస్తుందంటే 160 వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ అంతా 160 వచ్చింది. ఓకే, వెన్ హీ అలోస్ 40% డిస్కౌంట్ అన్నాడు. సో డిస్కౌంట్ ఎంత అంటే ఈ డి వాల్యూ ఎంత 40% అన్నాడు. ఈ ఎర్న్స్ ప్రాఫిట్ ఆఫ్ 28%. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది 28% అన్నాడు. ఓకే, సో ఇక్కడ దాకే కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని ఈ రిలేషన్లో పెడదాము. సో ఎన్పి ఎంత, మార్కెట్ ప్రైస్ 160, కాస్ట్ ప్రైస్ 100 ప్లస్ ప్రాఫిట్ 128, 100 మైనస్ డి ఎంత వస్తుంది అంటే 100 మైనస్ 4D వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది క్యాన్సిల్. సో 8s కదా. సో అప్పుడు మనకి 100 మైనస్ 4D ఈజ్ నథింగ్ బట్ 80 వస్తుంది. 4D ఎలా పోతుంది, 80 ఎలా వస్తుంది. సో 4D ఎంత వస్తుందంటే 20 వస్తుంది. డి ఎంత వస్తుందంటే 5 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన డి వాల్యూ ఏదైతే ఉందో, ఈ డి వాల్యూ ఏదైతే ఉందో అది మనకి తెలిసిపోయింది ఎంత 5%. ఓకే, సో మనకి ఆ 5% వచ్చింది. సో ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని మనం ఎలా కనుక్కుంటాము అంటే, ఇదంతా రబ్ చేస్తాను. ఓకే, మనకి డి వాల్యూ వచ్చింది. ఓకే, డి వాల్యూ అంతా 5%. ఓకే, సో ఇక్కడ డి అనేది 5% కాదు 5. ఓకే, డి అనేది 5 అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏమనుకున్నాను, కాస్ట్ ప్రైస్ అంతా 100 అనుకున్నాను. ఓకేనా, సో దాన్ని ఏం చేశాడు, 60% మార్క్ చేసి 60% ఎక్కువ మార్క్ చేసి 160కి వాడు ఏం చేశాడంటే మార్కెట్ ప్రైస్గా పెట్టుకున్నాడు. తర్వాత ఏమైందంటే ఆ డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత డిస్కౌంట్, 40% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకేనా, సో 40% డిస్కౌంట్ ఇస్తే ఎంత, డి ఎంత 5 కదా. సో 4 × 5 ఎంత 20 కదా. సో 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% డిస్కౌంట్ అంటే 160లో 20% ఎంత 32, అంటే 32% తగ్గించి ఇచ్చాడు. 160 మైనస్ 32 ఎంత 128, రైట్. ఎస్, 128 అంతే. సో 128 అనేది ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇది అమ్ముకున్నాడు. ఓకే, ఇది సెల్లింగ్ ప్రైస్ కదా. సో ఇప్పుడు వాడు ఏం అడిగాడంటే, ఇఫ్ హీ అలోస్ 60% డిస్కౌంట్, అంటే ఇదే ఇక్కడ 4D కాకుండా 60% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది. ఓకేనా, 60% అంటే డి అంటే ఎంత 5 కదా. సో ఇక్కడ 5 పెట్టుకుంటాం. అప్పుడు ఎంత అవుతుంది 30 అవుతుంది. అంటే 30% డిస్కౌంట్. 30% డిస్కౌంట్ అంటే 160లో 30% ఎంత 48 కదా. అంటే 48 తగ్గించాలి, -48 తగ్గించాలి 160కి. 160కి 48 తగ్గించి అమ్ముకోవాలి. అప్పుడు 160 - 48 ఎంత 112. అంటే 112కి వాడు అమ్ముకున్నాడు. ఇది ఇంకో కేసు అనమాట. వాడు ఇచ్చిన ఇఫ్ ఇచ్చారు కదా, అది కేసు, ఆ కేసు అనమాట. ఇది 120కి అమ్ముకున్నాడు. సో ఇప్పుడు దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడు. ఓకేనా, ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే ఏంది, కాస్ట్ ప్రైస్కి అలాగే సెల్లింగ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత 100 ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఎంత 112 ఉంది. అంటే ఇంక్రీజే కదా. ఎంత ఇంక్రీజ్, 12 ఇంక్రీజే కదా. అంటే 12% ఇంక్రీజ్ కదా. ఓకే, సో అంటే 12% ప్రాఫిటే వచ్చింది కదా వాడికి. సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే 12%. ఓకేనా, సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్, ఇలా డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్, ఇది మనం కాన్సెప్ట్ కానీ గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఎ మిక్చర్ ఈజ్ 9:5 అన్నాడు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఏ మిక్చర్ ఉంది, సో దీంట్లో ఎంఏ రాస్తాను, మిల్క్ బై వాటర్ డబ్ల్యూఏ రాస్తాను, దట్ ఈస్ నథింగ్ బట్ 9/5. ద క్వాంటిటీ ఆఫ్ ద మిల్క్ ఇన్ మిక్చర్ బి. ఓకే, మిక్చర్ బిలో మిల్క్ ఉందన్నమాట, సో మిక్చర్ బి ఉంది, సో ఎంబీ రాస్తాను. ఓకే, మిల్క్ ఇన్ మిక్చర్ బి ఈజ్ 20% మోర్. 20% మోర్ని నేను 6/5గా రాసుకుంటాను. దట్ ఇన్ ద మిక్చర్ ఏ అన్నాడు, అంటే మిక్చర్ ఏలో ఉన్న మిల్క్ క్వాంటిటీతో పోల్చుకుంటే. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ మిక్చర్ ఏ, అంటే ఇది క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ మిక్చర్ ఏ. మిక్చర్ ఏ ఈజ్ 25% మోర్ని నేను 5/4గా రాసుకుంటాను. 25% మోర్ దాన్ దట్ ఇన్ ద మిక్చర్ బి. మిక్చర్ బి వచ్చేసరికి వాటర్ బి. ఇఫ్ సమ్ ఆఫ్ వాటర్ ఫర్ బోత్ ద మిక్చర్ ఈజ్ 50 లీటర్స్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇఫ్ సమ్ ఆఫ్ వాటర్ ఇన్ బోత్ మిక్చర్స్. ఓకే, డబ్ల్యూఏ ప్లస్ డబ్ల్యూబి ఈజ్ 54 అంట. ఓకే, సో దీని నుంచి మనము ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి, దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే డబ్ల్యూఏ బై డబ్ల్యూబి ఈజ్ 5/4 కదా. ఓకే, సో ఇక్కడ మనకి ఈ రెండు తెలుసు, సమ్ వచ్చింది, కాబట్టి దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు అంటే దీన్ని 5 పార్ట్స్, ఎందుకంటే దీన్ని 5 పార్ట్స్ కనుక్కుంటే దీన్ని 4 పార్ట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 54. అంటే మనకి ఎంత వస్తుంది, 9 పార్ట్స్ ఈజ్ 54. అప్పుడు 1 పార్ట్ ఎంత 6 వచ్చింది. 1 పార్ట్ 6 అంటే ఈ వాల్యూ ఎంత 5 6s ఎంత 30, ఇదంతా 5 6 అంతా 24, ఇదైతే వచ్చేసింది. ఓకే, సో దీని నుంచి మనము ఇక్కడ కనుక్కుందాం, ఇదంతా 30. ఓకే, సో ఓకేనా, సో ఇక్కడ మనం 30 రాసుకుందాం. 5 పార్ట్స్ 30 అయింది కదా. సో 5 పార్ట్స్ 30 అంటే 1 పార్ట్ అంటే ఇక్కడ ఈ 5 ఇక్కడ 9:5 ఉంది. ఇక్కడ 5 పార్ట్స్ 30 అయినప్పుడు 1 పార్ట్ 6, కాబట్టి ఇక్కడ ఎంత 9 × 6 ఎంత 54. మిల్క్ ఏ వచ్చేసరికి 54 వచ్చింది. ఓకేనా, సో మిల్క్ ఏ అంతా 54, కాబట్టి ఈ ప్లేస్లో నేను రాస్తాను 54 రాస్తాను. అప్పుడు మనకి మిల్క్ బి క్వాంటిటీ అనేది వచ్చేసింది. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఇఫ్ సమ్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ దెన్ ఫైండ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఏ. సో మిక్చర్ ఏలో క్వాంటిటీ ఎంత 54 ప్లస్ 30 ఎంత 84. సో 84 అనేది ఆన్సర్. సో 84 ఇస్ ద ఆన్సర్. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, రేషియోస్ ప్రాబ్లం అనమాట ఇది. ఓకే, సో రేషియోస్కి సంబంధించిన ప్రాబ్లము. సో కొంచెం మీరు కానీ సాల్వ్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 9th question, the average weight of 24 boys and 6 girls in a class is 40 kg. ఓకే, సో మొత్తం ఎంత 24 + 6, 24 + 6, ఇది బాయ్స్ ఇది గర్ల్స్. సో మొత్తం చూసుకున్నట్టయితే 30 మెంబర్స్. ఈ 30 మెంబర్స్ ఒక యావరేజ్ వెయిట్ ఎంత 40 అన్నాడు. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ఆల్ ద గర్ల్స్ ఈజ్ ఎక్స్క్లూడ్, అంటే ఇదంతా రిమూవ్ చేశాడు. ఓకేనా, అంటే 6 మెంబర్స్ని రిమూవ్ చేస్తే 6 మెంబర్స్ రిమూవ్ చేస్తే 24 మిగులుతారు. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ రెడ్యూస్డ్ బై 4, ఇది వచ్చేసరికి 4 తగ్గింది అనమాట, అంటే 36 అయింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే దెన్ ఫైండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ద 6 గర్ల్స్. సో ఒకవేళ మీరు కానీ యావరేజెస్ క్లాసెస్ కానీ నేను ఈ ఛానల్లో ఉంది యావరేజెస్ అనేది చెప్పున్నాను. ఓకే, సో చాలా ఈజీగా చేయొచ్చు. సో అది కానీ చూసినట్టయితే ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో దీన్ని మనము ఇలాంటి కేసు వస్తే మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే టోటల్ వెయిట్ ఆఫ్ గర్ల్స్. ఈ సిక్స్ గర్ల్స్ ఉన్నారు కదా, ఎవరైతే రిమూవ్ అయ్యారో వాళ్ళ రిమూవ్ అయిన టోటల్ వెయిట్ అనేది మనకు తెలుస్తుంది. అది ఎలా అంటే ఈ వాల్యూ ఉంది కదా, సో ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని దీంతో మల్టిప్లై చేయాలి. ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని దీంతో మల్టిప్లై చేయాలి, చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు చేస్తాను, -6 × 36. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4 × 30 ఎంత అంటే 636 ఎంత 216 -216. ఇదంతా వస్తుందంటే 4 × 30 ఎంత 120. సో అప్పుడు మనకి ఇదంతా యాడ్ చేస్తే 336. ఓకేనా, సో 336 అనేది టోటల్ వెయిట్ ఆఫ్ గర్ల్స్ అనమాట. ఓకే, కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు 6 మంది ఉన్నారు, కాబట్టి యావరేజ్ ఏమవుతుంది /6 అవుతుంది. /6 చేస్తే ఏమొస్తుంది 5 6, సో 56. సో 56 is nothing but average weight of girls, అంతే. సో 56 is the answer. So option number B is the correct answer. So let's solve the next question. If the ratio of area of a square and area of a rectangle అన్నాడు. ఓకే, సో ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ అన్నాడు. సో ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ని AS రాసుకుంటాను, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ని AR రాసుకుంటాను. దట్ ఈస్ నథింగ్ బట్ 3:2. ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అన్నాడు. అంటే ఏ ఈజ్ నథింగ్ బట్ అంటే సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ని ఏగా అనుకుంటాను. సో లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ A = L. ఓకే, సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ అంటే A², ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంతా L × B, దట్ ఈస్ నథింగ్ బట్ 3/2. కానీ L రెండు ఈక్వల్, కాబట్టి నేను దీన్ని ఏం రాసుకుంటాను అంటే L² రాసుకుంటాను. అప్పుడు ఇక్కడ L క్యాన్సిల్, అప్పుడు L/B వస్తుంది. సో L/B ఈజ్ నథింగ్ బట్ 3/2. ఓకే, సో ఇది వచ్చింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 40 meters అన్నాడు. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటి 2 × L+B. సో 2 × L+B ఈజ్ నథింగ్ బట్ 40. L+B ఎంత 20. ఓకే, మనకి L/B తెలుసు ఎంత 3:2. ఓకే, సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో 3 parts అలాగే 2 parts ఈజ్ ఈక్వల్ టు 20. అప్పుడు ఎంత అవుతుంది 5 parts ఈజ్ ఈక్వల్ టు 20, 1 part ఈజ్ ఈక్వల్ టు 4.
ఓకే, సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి ఇదంతా వస్తుంది ఇంటూ 4, 12 ఇదంతా వస్తుంది ఇంటూ 4, 8 వస్తుంది. ఓకేనా, లెంత్ వచ్చేసింది, అలాగే బ్రెత్ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంది, బ్రెత్ అంతా 8 కాబట్టి 8 ఆన్సర్. సో బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దట్స్ ఆల్ గైస్. ఇవే అనమాట క్వశ్చన్స్ అడిగింది. సో ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్లో లాస్ట్ ఇయర్ ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్లో ఇవే అనమాట అడిగింది క్వశ్చన్స్ ఇవే. ఓకేనా, సో జస్ట్ 10 అర్థమెటిక్ క్వశ్చన్స్ అడిగాడు. ఓకేనా, సో ఇవి కానీ చూసినట్టయితే ఇవి కొన్ని కష్టంగా ఉన్నాయి. ఓకేనా, సో కొన్ని కష్టంగా ఉన్నాయి, అలాగే కొన్ని ఈజీగా ఉన్నాయి. సో మనం చూసుకున్నట్టయితే రేషియోస్ కావచ్చు, ఓకేనా, సో బోత్స్ అండ్ స్ట్రీమ్స్ కావచ్చు, అలాగే ఇందాక చేసిన మెన్సురేషన్ కావచ్చు. ఓకే, సో మెన్సురేషన్ కావచ్చు. సో ఇవన్నీ ఏంది ఈజీగా ఉన్నాయి. సో ఈ 10 క్వశ్చన్స్లో అట్లీస్ట్ ఒక 6, ఓకేనా, సో 5 to 6 క్వశ్చన్స్ అనేవి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో 5 to 6 క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే స్పీడ్ మ్యాథ్స్లో ఫాస్ట్గా ఉంటే, ఓకే, స్పీడ్ మ్యాథ్స్లో ఎప్పుడైతే ఫాస్ట్గా ఉంటే ఈ 5 to 6 క్వశ్చన్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. ఒకవేళ మీరు స్పీడ్ మ్యాథ్స్లో కానీ స్లోగా ఉంటే ఈ క్వశ్చన్స్ దగ్గరికి రాలేరు, ఎందుకంటే వాటికే టైం సరిపోతుంది. ఓకేనా, కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రిలిమ్స్ని క్రాక్ చేయాలి అంటే, ఓకే, సో మీరు ప్రిలిమ్స్ని క్రాక్ చేయాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే స్పీడ్ అనేది పెంచుకోవాలి. ఓకే, సో సింప్లిఫికేషన్స్ కావచ్చు. ఓకేనా, సో డైలీ ఏదైనా తీసుకోండి. ఓకేనా, సో ఆ యూట్యూబ్లో టెలిగ్రామ్లో ఆశీష్ అరోరా ఛానల్ ఉంటుంది, దాంట్లో చెక్ లిస్ట్ ఉంటుంది. ఓకే, సో చెక్ లిస్ట్లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, సో క్వాంటిటీకి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో సింప్లిఫికేషన్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, ఆ 20 క్వశ్చన్స్ని తీసుకోండి. సో రోజుకు ఒక పీడిఎఫ్ ఓపెన్ చేయండి. సో అన్నీ చేయకపోయినా అట్లీస్ట్ సింప్లిఫికేషన్స్ అన్నా చేయండి. సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్, ఓకేనా, సో ఇవన్నీ చేయండి. సో ఎందుకంటే ఇప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ చూస్తున్నాం అనుకోండి. ఓకే, సో క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసరికి స్పీడ్ మ్యాథ్స్ అంటే ఏమేమి వస్తాయంటే దీని కింద సింప్లిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా, నెంబర్ సిరీస్ వస్తుంది. ఓకేనా, సో వీలైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఒకవేళ రేర్గా అడిగితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవి ఉంటాయి. ఓకేనా, సో నెక్స్ట్ మనకి డిఐ ఉంటుంది. ఓకేనా, సో డిఐ కూడా ఉంటుంది. ఓకేనా, సో తర్వాత అర్థమెటిక్ ఉంటుంది. ఓకేనా, సో క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటాయి, అర్థమెటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 10 క్వశ్చన్స్, ఈ 10 క్వశ్చన్సే అనమాట ప్రీవియస్ ఇయర్లో అడిగింది, ఈ 10 క్వశ్చన్సే. ఓకేనా, సో మిగిలినవన్నీ డిఐ, సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్, ఇవి ఒకవేళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అడుగుతారు కొన్నిసార్లు. ఓకే, సో ఇవే ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో మనం యాజ్ సూన్ యాజ్ మనకి క్వశ్చన్ పేపర్ చూడంగానే ఈ సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్, డిఐ కూడా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రిలిమ్స్ లెవెల్ అనేది అంత కష్టంగా ఉండదు, అంత ఈజీగా కూడా ఉండదు. ఓకేనా, కానీ చేయొచ్చు. ఓకేనా, ఈ రెండింటిని మీరు ఎంత ఫాస్ట్గా చేస్తారో మీరు ఇవి ఒక 5 to 6 క్వశ్చన్స్ చేసేదానికి మీకు టైం దొరుకుతుంది. ఓకేనా, సో ఆ ద్వారా మీరు ఏమవుతుందంటే ఎక్కువ మార్క్స్ అనేవి తెచ్చుకోగలుగుతారు. ఓకేనా, ఇదే అనమాట ట్రిక్. దేనికైనా ఇదే, ఐబీపీఎస్ క్లర్క్ కూడా ఇదే ట్రిక్. ఐబీపీఎస్ క్లర్క్ కూడా ఇదే ఫాలో అవ్వండి. సో మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.